ఓరుగల్లు రాజకీయాలు ఆరోపణలు ప్రత్యారోపణలతో అట్టడుకుతున్నాయి. అధికార హస్తం విపక్ష బీఆర్ఎస్ మధ్య పంచాయతీ పతాక స్థాయి చేరుకుంది. పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్లుగా మాటల యుద్ధం మొదలైంది. దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం రాజధాని హైదరాబాద్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై తీవ్ర స్థాయి ఆరోపణలు చేయడం, అంతకు 2 రోజుల ముందు ఓరుగల్లు అభివృద్ధి పనులపై పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మధ్య జరిగిన గలాట లాంటి వరుస ఘటనలు ఓరుగల్లులో కలకలం రేపాయి. ఇండస్ట్రీ నుండి వచ్చిన వ్యతిరేకతతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ పీసీసీ బలవంతంతో సమంతకు క్షమాపణ చెప్పించినా మళ్లీ తన నోటి దురుస్తనం చూయించిన మంత్రి కొండా సురేఖ, నేను వాస్తవాలు మాత్రమే మాట్లాడతాను. ఇప్పటి వరకు సమంత నాగచైతన్య ఎందుకు విడిపోయారో ఎందుకు చెప్పట్లేదు, నాకు ఇండస్ట్రీ నుండి సమాచారం ఉంది కాబట్టే నేను మాట్లాడాను, బరాబర్ ఇక ముందు కూడా మాట్లాడతా అని కొండా సురేఖ అన్నారు. చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి పోనీ సరే నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనాయి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడతాను. నేను వాస్తవాలు మాట్లాడతాను. మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు, మాట్లాడతాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు, నువ్వు హైదరాబాద్ లో తిరగవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు, నువ్వు ఇప్పటి